నాయకత్వం కేంద్రం నుంచి తీసుకొచ్చాడని చెప్పే విధంగా అప్రిషియేషన్ మా అందరి సభ్యులు కూడా తప్పట్లు కొట్టే విధంగా ఎట్లీస్ట్ వారిని మనం తెమ్మని కోరుతున్నా ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టి ఇలా వారిని కోరుతాం అధ్యక్ష. మేమంతా అది చేయమని చెప్పి కోరుతున్నాం తప్ప రైతులకు సంబంధించి రైతు బంధు చేసినాం. ఇప్పుడు జరుగుతుంది పేమెంట్ చేస్తున్నాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎక్కడన్నా కాకపోతే చెప్పండి, తప్పకుండా 2 లక్షల లోపల రూపాయల రుణమాఫీ ఒక కుటుంబానికి సంబంధించి ఉన్నాయన్నీ కూడా తీర్చినాము. వేదిక సభలో కూడా ఆ మాట చెప్తాను ఇలా ప్రభుత్వ పక్షాన. 2 లక్షల పై ఉన్నటువంటి వాళ్ళని మీరు ప్రొవోకేషన్ చేస్తే దాని మీద ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల లోపలనే చెప్పినాం. కాబట్టి నిర్మల్లో కూడా ఇచ్చినాం అధ్యక్ష. వారి లెక్క మొత్తంగా రేపు పొద్దున ఆన్లైన్ డేటా వారికి ఏ ఊర్లో ఏముందో అక్కడ మా నాయకులకు చెప్తాం. ప్రతి ఊర్లో ఫ్లెక్సీ చేయమని చెప్తాం. ఏ ఊర్లో ఎంతమంది రైతులకు రుణమాఫీ అయిందో నిర్మల్ నియోజకవర్గం మొత్తం కోరుకుంటే ఆ గౌరవ శాసనసభ్యుల దగ్గర కూడా మొత్తం ఫ్లెక్సీ చేపించి ఏ రైతుకు ఏ ఊర్లో ఎంత అయిందో కూడా డేటా ఇస్తాం అధ్యక్ష. కాబట్టి ఉన్నికల రాజకీయ వివక్ష ప్రతిపక్ష శాసనసభ్యులు నిర్లక్ష్యం చేయాలని ఏం లేదు అధ్యక్ష. కాబట్టి దయచేసి మళ్ళీ ఒకటే కోరిక ఏంటంటే మహేశ్వర్ రెడ్డి గారు తెలంగాణ శాసనసభ భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే అందరం కూడా ఏకగ్రీవంగా మద్దతునిస్తామనే మాటని సందర్భంగా మనం చేస్తాం. అధ్యక్ష, పొన్నం ప్రభాకర్ గారు మళ్ళీ సబ్జెక్ట్ డిబేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో ఈ చర్చకు వచ్చినప్పుడు నేను చెప్పాను అధ్యక్ష, దాదాపు ఈ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయల కేంద్ర సాయం చేసింది, నిధులు ఇచ్చింది. ఇక్కడ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటన్నిటి మీద చర్చ గతంలో చెప్పినప్పుడు నేను అనేకసార్లు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు కూడా మీ FRBM లిమిట్ ప్రకారం మీరు 52,000 కోట్ల రూపాయలు మీరు పర్మిషన్ GDP 3.5% ప్రకారం మీకు ఉన్నటువంటి 52,000 కోట్ల రూపాయలకు గాను మీరు 1,42,000 కోట్లు తీసుకొచ్చినట్టు స్వయంగా డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు చెప్పారంటే మీరు ఏ రకంగా డీవియేషన్ చేసి ఏ రకంగా మీరు మరి రకంగా మోసం చేసేసి మీరు లోన్ తీసుకొచ్చినారో ఇది చాలా స్పష్టమవుతా ఉన్నది అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, 1,42,000 కోట్ల రూపాయలు మీరు తీసుకొచ్చిన తర్వాత కూడా మీరు ఈరోజు ఏ సంక్షేమ కార్యక్రమం ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే మీరు ఇచ్చిన హామీలు మీరు అధికారం రావడానికి అబద్ధాలు చెప్పి అధికారం రావడానికి ఇష్టానుసారంగా హామీలు ఇచ్చి అధికారం చేజిక్కించుకోవడానికి మీరు చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా ఈరోజు మరి మా మీద కేంద్రం నుంచి నిధులు తెమ్మంటే కేంద్రం డెఫినెట్గా అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు మనకు కూడా లక్షల కోట్ల రూపాయల నిధులు ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఈరోజు మీరు ఇంకా నిధులు కావాలని అంటే నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మరి ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు అధ్యక్ష. నేను పేపర్లో చూశాను అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఏమంటా ఉన్నారు అధ్యక్ష, వాళ్ళంతా అప్పులు తీసుకొచ్చి మాకు ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఒక క్యాన్సర్ ఇచ్చి పెట్టినరు, మేము 6 ప్యాక్ కాదు మాది, ఈరోజు క్యాన్సర్ వ్యవస్థ ఉన్నది, మేము ఇలా కట్టే పరిస్థితులు లేదు, వాస్తవాలు చెప్పాలంటారు. అది గతంలో మీకు తెలియదా అధ్యక్ష? గతంలో మీరు హామీలు ఇచ్చినప్పుడు మీకు తెలియకుండా హామీలు ఇచ్చిండ్రు అధ్యక్ష. ఈరోజు మీరు ఏదో అధికారం కోసం హామీలు ఇచ్చి ఈరోజు మాత్రం చేత కాదంటే మీరు చేత కాకుంటే మరి మ్యాండేట్ ఈరోజు మళ్ళీ అడగండి. మాకు చేత కాదు, మేము రాజీనామా చేస్తాం, డిజాల్వ్ చేసేస్తాం, రేపు ఎన్నికల్లో స్పష్టంగా వెళ్తాం, అందరం కలిసి వాస్తవాలన్నీ కూడా బయట పెట్టేసి ఆయన కాడికి చెప్తాం, ఏం చేయగలుగుతాం అదే చెప్తాం అని చెప్పి ఎన్నికలకు రండి, దమ్ముంటే మీరు డిజాల్వ్ చేయండి, రాజీనామా చేయండి, ఈ ప్రభుత్వం డిజాల్వ్ చేసి రండి, ఎన్నికలకు వెళ్దాం, ఖచ్చితంగా మ్యాండేట్ అడుగుదాం, ప్రజలు ఎవరికి పట్టం కడతారో దాన్ని బట్టి ఆ సభలో నేను కూడా ఉన్నా. ఆ సభలో నేను కూడా ఉన్నా. సభలో మేము ఏ పథకాన్ని ఆపుతున్నామని చెప్తలేము. ఉన్న సమస్యను అక్కడ నూతనంగా ఉద్యోగస్తులుగా పొందుతున్న వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేసినాం. తద్వారా మీరు ఎన్నున్నా విద్యాబోధన సక్రమంగా అందించాలి. నూతనంగా నియామకమైనటువంటి అధ్యాపకులు నేను ఆ సభలో ఉన్నా అధ్యక్ష. ఇప్పుడు ఒకటే కోరుతా ఉన్నాం, అప్పులకు సంబంధించిన ఉన్నాయని తెలుసు, ఆర్థిక వ్యవస్థీకరణ చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా పరిపాలించే అటువంటి అనుభవం ఉన్న దృష్ట్యా వీటన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటే ఇప్పుడు ఇలా అధ్యక్ష పాత పథకాలను కొనసాగిస్తున్నామా లేదా? షాదీ ముబారకులు కావచ్చు, కళ్యాణ లక్ష్మీలు కావచ్చు, రైతు బంధు కావచ్చు, లేకపోతే ఇవాళ కొత్తగా 200 యూనిట్లు కావచ్చు, సీదా బస్సుల మహిళా బస్సు కావచ్చు, రైతు బోనస్ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇన్ని కార్యక్రమాలు మీరు జరుపుతున్నామా అధ్యక్ష? ఇన్ని కార్యక్రమాలు జరిగే సందర్భం లోపల చేదోడుగా పెద్దన్నలాగా లేకపోతే నేషనల్ రాజకీయ పార్టీ భారత ఫెడరల్ సిస్టంలో